వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిపితే స్ట్రీట్ వెండరు అంటారు. మనం తెలుగులో వీధి వ్యాపారస్తులు. ఈడ వీధి వ్యాపారస్తులు ఎవరెవరో చేతులు లేపు మీదేముందమ్మా అమ్మ అట్టి పని. సో అందరూ స్ట్రీట్ వెండర్స్. ఓకే. సో ఉందా ఎవరెవరికి వచ్చిందా? కార్డు ఎవరి దగ్గర ఉంది? కార్డు 10,000 లోన్ ఎవరు తీసుకున్నారు కార్డుల మీద? మున్సిపల్ నుంచి ఎవరు రాలేదు. ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా, మీరు ఎప్పుడైతే ఎదిరించారో అప్పుడు తగ్గ మీరు భయపడుతూ ఉంటారు. మీరు ఫస్ట్ మీకు చట్టం ఉంది, ఆ చట్టం గురించి తెలుసుకోండి. చట్టం ఏం తెలుస్తుంది చెప్పండి. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఉంది, చట్టం ఉంది, మాకు ఐడి కార్డు ఇచ్చారు, టౌన్ వెండింగ్ కమిటీ ఉంది. టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా నిర్ణయం అయితే మాకైతే ఇక్కడ వద్ద రెడ్ జోన్ గుర్తించిందో ఇక్కడ నుంచి మాకు మా బతుకు తీరు పోవాలంటే చట్టం చెప్తుంది. మాకు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ చూపిస్తేనే అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శాలివాన్ రంగా గారు, వీరి ఆధ్వర్యంలో మొత్తం స్టేట్ వ్యాప్తంగా ఈ మొత్తం సంఘం నడుస్తుంది. మరొక మనల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడారు. మీ అందరికీ నమస్కారము. ఈరోజు చాలా వరకు అయితే స్టేట్ లెవెల్లో మేము పనిచేస్తున్నాము. అన్ని ఏరియాలో కూడా అందరూ కూడా ఐడి కార్డ్స్ ఇస్తారు, లోన్స్ ఇస్తారు. కానీ మా భారతి గారు అన్నారు మా దగ్గర ఇక్కడ మల్లాపూర్లో కూడా చాలా వరకు అయితే ఎవరికి దొరకలేదు, లోన్ కూడా అందరు అంతలేదు అని చెప్పినప్పుడు సరే అమ్మ అక్కడ పిలవండి ఒకసారి మరి మాట్లాడతాము. సమస్య ఎక్కడ ఉంది, అది కమిషనర్ దగ్గర నుంచి వస్తలేదా లేక టౌన్ వెండింగ్ కమిటీ ఒకటి ప్రత్యేకంగా టౌన్ వెండింగ్ కమిటీ ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని చెప్పాలంటే స్ట్రీట్ వెండర్ చట్టపరంగా 2014 చట్టం వచ్చింది, స్ట్రీట్ వెండర్ చట్టం. దానికి ప్రతి సర్కిల్ మున్సిపల్ సర్కిల్లో టౌన్ వెండింగ్ కమిటీ అవుతుంది. టౌన్ వెండింగ్ కమిటీకి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో కమిషనర్ సార్ ఉంటారు. దానిలో టౌన్ వెండింగ్ కమిటీ చైర్పర్సన్ కమిషనర్ సార్ ఉంటారు, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ప్లస్ పిఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, సిఐస్ ఉంటారు, ప్లస్ దానిలో 40% స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు. మనలు కూడా దానిలో 40% మనం ఉంటాము. ఇవన్నిటి కలిపి ఏమి జరుగుతుందంటే ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఎక్కడైతే ఇప్పుడు స్ట్రీట్ సర్వే చేస్తారు, సర్వే చేసి ఇక్కడ రోడ్డు మీద ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే రెడ్ జోన్ కింద, రెడ్ జోన్, గ్రీన్ జోన్, అంబర్ జోన్ 3 జోన్లు క్రెడిట్ అవుతాయి. ఆ ఎవరైతే రెడ్ జోన్లో ఉంటారో అటువంటి వెండర్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఒక మార్కెట్ లెక్క ఒక వేరే ప్లేస్లో పెడతారు. కాదు ఒకటి ఎవరు ఇబ్బంది లేదు అది అయితే అది గ్రీన్ జోన్ చేసేస్తారు. మీరు ఎక్కడ ఉన్నా అక్కడనే వ్యాపారం చేసుకుంటారు. ప్రత్యేకంగా మీరు వ్యాపారం చేసుకునేకి మీకైతే గవర్నమెంట్ గుర్తించింది. టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా పోరాడాల్సింది ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోరాడి మీ అందరూ కూడా ఐడి కార్డు ఇప్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి కార్డు ఇప్పించిన తర్వాత మీకు వెండింగ్ జోన్ చెప్పేయాలి. వెండింగ్ జోన్ ఏది అంటే మీరు ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నారు, ఒక 100 మంది రెడ్ జోన్లో ఉన్నారు, మీకు ప్లేస్ లేదు, డైలీ వచ్చి ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేస్తారు, మున్సిపల్ వాళ్ళు హరాస్మెంట్ చేస్తారు, మీరు ఇబ్బంది పోతున్నారు, మీకు ఎవరి దగ్గర పోవాలో అర్థం కాదు, మేము మీ ఇబ్బంది ఉన్నాం. అటువంటి సమస్యలు ఉంటే మేము డైరెక్ట్ వచ్చి కమిషనర్ దగ్గర కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరు ఇబ్బంది పెడతారో వాని గురించి మేము మాట్లాడతాం, చట్టం గురించి మాట్లాడతాం. చట్టం ఉంది మనకు, ఆ చట్టం ద్వారా మనం వెళ్దాం. కానీ ఒకటి మన వెండర్స్ అందరూ కూడా ఎవరైతే టౌన్ వెండింగ్ కమిటీ లీడర్స్ ఉన్నారో ఆ లీడర్ బాధ్యత ఏమవుతుందంటే టౌన్ వెండింగ్ అన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళని కూడా సమస్యలు చెప్పండి. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నది కాబట్టి టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెడ్ జోన్లో ఎవరెంతమంది ఉన్నారో అంతమంది కూడా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ చూపించాలి. ఎక్కడ ప్లేస్ చూపించాలంటే ఇక్కడ నువ్వు ఉన్నావు రెడ్ జోన్లో చూసిన తర్వాత కూడా నీకు జిహెచ్ఎంసీ నుంచి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ నీకు అట్లా చూపించేవారు ఇక్కడ కదిలేదని ఉంది. కానీ ఇక్కడ నుంచి నీ బతుకు తీర కొట్టాలంటే అక్కడ నీకు చూపించాలి. అది అక్కడి వరకు ఎవరు మిమ్మల్ని ఇక్కడ కదిలియారు అది మనం పాటించాలి. ఇప్పుడైతే గుర్తించి మీకు ఒక వెండింగ్ జోన్ చేసి వెండింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. మీకు ఒక ఇల్లు పట్ట ఎక్కడ ఉండదో ఇంటి పట్ట ఉంది కదా, అట్లా మీకు ఒక ప్లేస్ అయితే 6x6 4x6 2x6 ఏదో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక డిసైడ్ అవుతుంది. ఒక మార్కెట్లో చేసిన తర్వాత అందరు కూడా అక్కడ గుసపెడతారు. ఆ ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు వచ్చిన తర్వాత మీకు లోన్స్ ఫెసిలిటీ వస్తాయి. ఈ 10,000 కూడా ఇప్పుడు అందరికి వచ్చినాయి, చాలా వరకు రాలేదు. మీరందరూ కూడా ఐడి కార్డు అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కమిషనర్ నెంబర్ కూడా నాకు ఫార్వర్డ్ చేస్తే నేను మాట్లాడతా. ఒకవేళ ప్రత్యేకంగా నేనే వస్తాను మీ దగ్గర కమిషనర్ దగ్గర. ఇప్పుడు ఉండరు, ఇప్పుడు కమిషనర్ ఉండరు. కానీ ఒకసారి ఎప్పుడైతే అమ్మా మీకు ఒక్కటే గుర్తించుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనిట్గా ఉండాలి. ఏదైనా కానీ యూనిట్గా ఉంటేనే మన బలం. మీరు ఒకరొకరైతే కాదు. మేము ఎప్పుడు వస్తాము,
మీ దగ్గర ఒక 10 మంది ఉంటే 10 మందిలో ఒక 2 లీడర్ కావండి. మీరు మీ సమస్యలు మేమే పరిష్కుంటారు కదా. ఒక 50 మంది మీరు ఒక్క ప్లేస్లో ఒకరికి ఎవరికి అన్యాయం జరిగి 50 మంది వస్తే అవతల కూడా అర్థమైతే అని యూనిట్గా ఉన్నారని చెప్పి. మన యూనిట్ లేకపోతే విడివిడిగా పోతే ఏం కాదాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనిట్గా ఉండండి. మీకు ఏ సమస్య ఉన్నా మీరు లీడర్గా ఉండండి. మీరు ఎవరైతే లీడర్ ఉన్నారో లీడర్ కూడా ఏ సమస్యలు కూడా వాళ్ళు చెప్తా ఉండండి. మీ దగ్గర మా లీడర్ ఉంటారు. ఆ లీడర్ పోతే మాకు వచ్చేసి మేము డైరెక్ట్ మీ వల్ల కాకపోతే మేమే దిగుతాం. మీరు వచ్చి డైరెక్ట్ కమిషనర్ దగ్గర వచ్చి కూర్చుంటాము, లేకపోతే ఎక్కడి సమస్య ఉందో అక్కడ పోయి కూర్చుంటాము. అది మనం ఒక చైన్ సిస్టమ్గా వస్తే బాగుంటుంది. అట్లా సిస్టమ్ మనం చేద్దాము. మీరు అందరూ కూడా ఐడి కార్డ్ రాకపోతే ఎవరైతే ఐడి అప్లై చేద్దాము. భారతి గారు ఉన్నారు, మీరు ఒకసారి దీనికి లిస్ట్ తీసుకోండి. ఎవరికైతే ఐడి కార్డ్ అప్లై చేసుకోండి. ఫామ్ ఉంది, మీకు కావాలంటే ఫార్మాట్ పంపిస్తా. ఫామ్ తీసుకొని వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్ అప్లై చేసుకోండి. ఐడి కార్డ్ అప్లై చేసుకుంటే ఒకవేళ నేను సైడ్ కూడా తీసుకుంటుంది అప్లై చేసేది. అప్లై వాళ్ళు సిఓస్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడదాము. ఎవరు ఇప్పుడు ఆర్పీలు ఇక్కడ ఎవరు ఉన్నారు అయిపోయినాయి. లిస్ట్ ఒకటి ఇవ్వడమే కావాలి. లిస్ట్ కానీ అప్లోడ్ లేని వాళ్ళు పని చేయాలి. మీరు ఇప్పుడు లేని వాళ్ళే కనీసం 100 మెంబర్స్ ఉన్నారు. లేని వాళ్ళు మన ఎన్టీఆర్ నగర్ నుంచి ఒక అక్క రాసిందన్న, రాకేష్ అన్న రాసింది. అయితే నేను అడిగిన మున్సిపల్ లో కూడా అడిగితే పర్వాలేదమ్మా, వాళ్ళైనా మీరైనా ఒకటి ఎవరైనా రాసి నాకు లిస్ట్ ఇచ్చేసేయండి, నేనే లాగిన్ అవుతా, వాళ్ళని ఫోటో తీసుకొని వచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వదమ్మా. నేను అడిగినా మిమ్మల్ని ఎవరినైనా